వివాదం ఇది కాదు, మీరు వేరే వెళ్ళేపకండి. నేను వివాదం ఇది కాదు, మీరు గంట నుంచి లేరు, ఇప్పుడే వచ్చారు, నేను చెప్తాను వినండి. నేను దీనికి దానికి ముడిపెట్టకండి. ఈ దిల్సుఖ్నగర్ కేసులో ముస్లింలా హిందువులా చూడాల్సిన అవసరం లేదు. ఉగ్రవాది ఉగ్రవాదే, నేరానికి ఉగ్రవాదానికి మైనారిటీ ఏందండి, నాకు అర్థం కాదు. మాత్రమే ఎందుకు శిక్ష చేస్తున్నారు? మైనారిటీలు మాత్రమే ఎందుకు జైల్లో ఉన్నారు? ఎస్సీ ఎస్టీలు మాత్రమే ఎందుకు జైల్లో ఉన్నారు? వాళ్ళు మాత్రమే జైల్లోకి వెళ్ళండి ఒకసారి మీరు. వినోద్ గారు పూర్తి స్థాయి చర్చను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. వినోద్ గారు మీరు ప్రాపగండా తీసుకొచ్చి మా చర్చలో పెడతారంటే కరెక్ట్ కాదు. వినోద్ గారు అబ్సల్యూట్లీ రాంగ్ స్టేట్మెంట్. వినోద్ గారు మీ ప్రాపగండా నా డిస్కషన్స్ లో ఉండవు. వినోద్ గారు యు ఆర్ స్పీకింగ్ అబ్సల్యూట్లీ రాంగ్. వినోద్ గారు యు ఆర్ స్పీకింగ్ అబ్సల్యూట్లీ రాంగ్. వాట్ ఇస్ a terrorist doesn't have a caste or community. మీరు దీనికి దానికి లేపకండి. నేనేమంటే దీని దానికి ముడిపెట్టి చూపెట్టొద్దు. హిందువులా ముస్లింలే కాదు, టెర్రరిజం తప్పే, అది వామపక్ష తీవ్రవాదం తప్పే, ఇదే ఏరి వేయడం తప్పు అంటున్నాను. వామపక్ష తీవ్రవాదం కనీసం సిద్ధాంతం ఉంది, పాడైంది. వినోద్ గారు అని రెస్పెక్ట్ ఇస్తా ఉన్నా. వినోద్ అని సింగులర్ గా పిలిచేలాగా చేసుకోకండి. హైందవ టెర్రరిజం అని అంటున్నారు. భారతదేశం సుఖంగా సంతోషంగా ఉందంటే కేవలం సెక్యులరిజం వల్లే. ఆ సెక్యులర్స్ కేవలం హిందువులు మాత్రమే. గాలి వినోద్ జాగ్రత్తగా మాట్లాడి చెప్తా ఉన్నా నేను. గాలి వినోద్ చాలా క్లియర్ గా మాట్లాడండి. భారతదేశం సెక్యులర్ గా ఉందంటే కేవలం హిందువుల వల్లనే. అది గుర్తు పెట్టుకోవాలి వీళ్ళు. ఈ భారతదేశం కాదండి, తగ్గించుకోవద్దు. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. భారతదేశం ఇప్పటికీ సెక్యులర్ గా ఉంది అంటే కేవలం హిందూస్ మెజారిటీగా ఉండడం వల్ల మాత్రమే. ఈ విషయం మీరు తెలుసుకొని మాట్లాడితే మంచిది. గాలి వినోద్ గారు చాలా తప్పు మాట్లాడుతా ఉన్నారు. యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ రెస్పెక్ట్. కరెక్టే కాదంటున్నాను. మీరు ఒక మాట వినోద్ గారు, ఇప్పుడు మన మధ్యాహ్నం వివాదం కాదు కానీ నేను చెప్తున్నాను, మీరు లేరు, గంట నుంచి ఇదే మాట్లాడుతున్నాను నేను. ఇది అలా న్యాయం ఆలస్యమైంది. 3 ఏళ్లలో ఎన్ఐఏ కోర్టు తీర్పిస్తే 9 ఏళ్ళు హైకోర్టు ఏం చేసింది? మీరు లా ప్రొఫెసర్ గా చెప్పండి. 9 ఏళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారు? రేపు సుప్రీంకోర్టుకు పోతారు. సుప్రీంకోర్టుకు పోయిన తర్వాత వాళ్ళు ఒక 9 ఏళ్ళు చేస్తారు. తర్వాత రాష్ట్రపతి క్షమాపేక్ష. నేను స్పష్టంగా చెప్తున్నానండి, నేను మానవ హక్కుల ఉల్లంఘన ఎప్పుడు ఒప్పుకోను. ఇంతకుముందు బీజేపీ వాళ్ళతో గట్టిగా మాట్లాడినా. మీరు లేరు. నేను ఏమంటున్నానంటే, ఏ తీవ్రవాదమైనా ఒక వ్యక్తిని చంపడం తప్పు. మతతత్వ తీవ్రవాదానికి ఇంకో పిచ్చి వాడి చేతిలో రాయి. ఇలా ముస్లింలు కూడా చచ్చిపోయినరు. మీరు దిల్సుఖ్నగర్ కేసులో నేను పూర్తిగా వాళ్ళ బాధితులతో మాట్లాడిన వాడిని. మీకు తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు. నాకు విషయం అది మతం పరంగా తీసుకురాకండి. ఇక్కడ ఒక్కటే విషయం, వినోద్ కుమార్ గారు మీ మీద మంచి గౌరవంతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు దాని గుజరాత్ అల్లర్లో దాని గురించి వేరే మాట్లాడదాం. కానీ ఇక్కడ ఒక కేసులో 12 ఏళ్ల తర్వాత